హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ సీజన్లో కూడా చూడండి గుత్తులుగా మల్లెపూలు ఎలా వచ్చాయో. ఈ మధ్యకాలంలో బాగానే వస్తున్నాయి. ఇంకా నేను ఈసారి మీకు చూపించాను. అలాగే ఇప్పుడు గులాబీ మొగ్గలని కొన్ని పురుగులు తింటుంటే అలా చాలా కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. గులాబీ మొగ్గలని తినేస్తూ ఉంటే పువ్వులు రాకుండా చేస్తూ అలా దానికోసం ఏది వాడితే చక్కగా మళ్ళీ మొగ్గలు అనేది ఇంప్రూవ్ అవుతాయి అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అలాగే పువ్వులు కూడా చూడండి ఎంత చక్కగా వచ్చాయో. మందారాలకు కానీ ఈ మధ్య నేను చాలా అయితే కొన్ని చూపిస్తున్నాను కదా, పెస్ట్ అటాక్స్ కూడా ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అన్ని మొక్కలకు ఇచ్చుకోవచ్చు. ఇది ఇవ్వటం వల్ల ఏంటంటే మొగ్గలు రాలిపోయే సమస్య ఉండదు. మందార మొగ్గలు కానీ గులాబీ మొగ్గలు మొగ్గలు తినే పురుగులు కూడా ఉంటాయి, ఇన్సెక్ట్స్. అలాంటి వాటికి పూర్తిగా అవి రాకుండా చక్కగా ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ మీరు ఇలా చూడొచ్చు, మందార మొగ్గలు కూడా రాలుతాయనే కంప్లైంట్స్ చాలా ఉంటాయి. కొన్ని అంటే మట్టిలో మట్టి ద్వారా కొన్ని మొగ్గలు రాలుతూ ఉంటాయి. మొక్క పైన కూడా ఇలాంటి మిల్లీ బగ్స్ ఉన్నప్పుడు కూడా మొగ్గలు అనేది రాలుతూ ఉంటాయి. అలాగే పండు బారిపోతూ ఉంటాయి మొగ్గలు. దానికోసం ఇదైతే సొల్యూషన్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఇక్కడ చూడండి మిల్లీ బగ్స్ ఎంత పట్టేసిందో మొక్కకు, ఘోరంగా పట్టేసింది. అయినా లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ కూడా చాలా బాగా వచ్చినాయి ఫ్లవర్స్ అయితే. ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే వచ్చినాయి, మొగ్గలు కూడా నెంబర్ ఆఫ్ వచ్చినాయనే చెప్పాలి. ఎన్నెన్ని ఉన్నాయో మీరు చూడొచ్చు. రోజుకు 4-5 ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. ఇది ముద్ద మందార. వీటన్నిటికీ ఒక్కటే సొల్యూషన్ చాలా బాగా పనిచేస్తుంది. అదేనండి, మనకు సున్నం అనేది ఉంటుంది కదా, ఆ సున్నంతో ఎలా దీన్ని రిమూవ్ చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలా మిల్లీ బగ్స్ పట్టినప్పుడు ఏంటంటే అక్కడ వరకు ఆ స్టెమ్ కట్ చేసి అయితే నేను దూరంగా పడేస్తాను. ఎందుకంటే కొమ్మలు ఎంత కట్ చేస్తుంటే అంత చిగుళ్ళు వచ్చి ఇంకెక్కువ పువ్వులు వస్తుంటాయి. ఇలా అంటే ప్రతి ఒక్కరూ ఇట్లా చేసుకోలేని వాళ్ళు అలా చేయొచ్చు. నేను చెప్తూ ఉంటాను కదా, మిల్లీ బగ్స్ కూడా పోవడానికి బ్రష్తో కూడా మొత్తం రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు మీరు దగ్గర నుంచి ఆ మొగ్గలు ఎలా తినేస్తున్నాయి చూడండి, గులాబీ మొగ్గలు. అవి మొగ్గలు ఇలా ఉండగానే తినేస్తున్నాయి. అందుకోసమే ఇది బెస్ట్ రెమెడీగా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మిల్లీ బగ్స్ కూడా అంతే విధంగా బాగా పట్టేసినాయి. నల్లపీను, మిల్లీ బగ్స్, ఇన్సెక్ట్స్ చాలా ఉంటాయి గార్డెన్ అన్నాక. వాటన్నిటికీ ఇది ఇది మొత్తం ఈ సున్నం వాటర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. బీన్స్కి అయితే అసలు ఎలా అంటే ఎంత ఘోరంగా పట్టేసిందంటే బీన్స్కి అసలు బీన్స్ అయితే అసలు అది ఆ కాయ కనపడకుండా పైనుంచి కింది దాకా పట్టింది. అది మొత్తం స్ప్రే చేసినాక అసలు మొత్తం ఎట్లా పోయిందనేది కూడా మీకు, ఎంత ఘోరంగా పట్టిందో చూపిస్తున్నాను. ఎలా మళ్ళీ పోయిందనేది కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో మొత్తం మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంత చక్కగా అయిందనేది. ఇంతకుముందు ఏంటంటే నా దగ్గర రెడ్ గులాబీ ఎక్కువగా వచ్చేది. ఏంటో రావట్లేదని నేను చూశాను. అప్పటి నుంచి దాని మొగ్గలు అనేది పురుగులు అనేది చాలా తినేస్తున్నాయి. ఇక్కడ చూడొచ్చు, ఇదే గులాబీ ఎన్ని ఫ్లవర్స్ వచ్చేవో. ఇట్లా మొగ్గలు తినడం నేను అంతగా గమనించలేదు. అంటే ఫ్లవర్స్ వస్తూనే ఉన్నాయి, ఆ ఫ్లవర్స్ వస్తూనే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. కానీ ఇంకెక్కువగా గుత్తులుగా వస్తాయి ఎప్పుడైనా సరే. అలా రావట్లేదు అని నేను కొంచెం అబ్జర్వ్ చేసినాక చిన్న చిన్న మొగ్గలు అనేది తినేస్తూ ఉన్నాయి. దానికి ఇప్పుడు మనం ఈ ప్రిపరేషన్ అయితే మీకు చూపిస్తాను. ఈ సున్నం అనేది మామూలుగా పాన్ షాప్లో దొరుకుతుంది. ఈ సిటీలో ఎక్కడ పడితే దొరకడం కష్టం కాబట్టి పాన్ షాప్ దగ్గర వాళ్ళకి వెళ్ళి ఒక 50 రూపీస్ అలా తెచ్చుకున్నామనుకో, వాటర్లో కలిపేసి దాన్ని జస్ట్ పైనుంచి నేను ఒక మగ్గుతోనే చల్లాను. అది తేగానే నేను వాటర్లో వేసాను. వేసేసి ఇంకా దాన్ని మగ్గుతో మొక్క పైన చల్లేయడమే. అలా చల్లడం వల్ల ఇలా వీక్లీ 2-3 టైమ్స్ అయినా చేసుకోవచ్చు. ఎంత క్వాంటిటీ అదేం లేదు, కొంచెం చిన్నది. ఎంత అంటే చిన్న ముద్ద తీసుకొని కలిపాను. నేను కలిపేటప్పుడు ఈవినింగ్ నైట్ టైంలో నేను సడన్గా పైకి వెళ్ళి కలిపేశాను. అప్పుడు మీకు ఇంకా నేను వీడియో కూడా క్లారిటీగా రాలేదని చూపించలేదు. జస్ట్ మీకు ఏ మొక్కగా అయితే ఉంటే ఆ మొక్కకు ఇలా చున్న నీళ్ళు కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఎటువంటి క్రిమి కీటకాలకు కూడా ఈ చున్న నీళ్ళు అనేది చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఇంత క్వాంటిటీ 1 లీటర్ వాటర్లో ఒక స్పూన్ అంత అయితే కలుపుకున్నాను నేను. 1 లీటర్ వాటర్లో, లీటర్ అయినా సరే 2 లీటర్ వాటర్లో అయినా 1 స్పూన్ అంతా కలిపేసుకోండి. అలా అయినా సరే. ఇలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇది.
ఇలా చల్లిన తర్వాత రిజల్ట్ అయితే చాలా బాగా అనిపించింది. అసలు ఒక్క క్రీమ్ అసలు ఎటువంటివి కూడా కనపడలేదు. ఇక మొగ్గలు కూడా చక్కగా వచ్చాయి. ఆ తర్వాత ఫ్లవర్స్ కూడా ఎలా వస్తాయి అనేది కూడా మీకు ముందు ముందు వీడియోలో చూపిస్తాను. అంటే కొన్ని కొన్ని నేను ఇంకా మార్చి మార్చి చేస్తున్నాను. మొన్నేమో పసుపు అవి బాయిల్ చేసి ఇచ్చాను కదా, ఆ తర్వాత ఇది ఇస్తున్నాను. అది కర్పూరం బిళ్ళలు కూడా, అది కూడా బాగా పనిచేస్తుంది. కాకపోతే అది మొక్క మొదల్లో సాయిల్లోకి బాగా పనిచేస్తుంది. ఇదైతేనేమో మొక్క పైన ఉండే ఇప్పుడు ఆకులు తినే పురుగులు, మొగ్గలు తినే పురుగులకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. చున్నం నీళ్ళు అనేది మామూలు షాప్లలో కూడా దొరుకుతుందేమో, కానీ నేనైతే ఫాన్ షాప్లో అమ్ముతారనే ఐడియా ఉంటే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక 50 రూపీస్ అయితే తీసుకొచ్చాను. ఇంకా ఇలా జల్లేసిన తర్వాత మంచి రిజల్ట్ అయితే ఉంది. అసలు మీకు దగ్గర నుంచి కనిపిస్తుందో లేదో కానీ బీన్స్ని అయితే అసలు ఎంత ఘోరంగా పట్టేసినాయి అంటే అవి ఆ నల్ల పెయిన్ అయితే ఎంత రిమూవ్ చేసినా పోవట్లేదు. అందుకే ఇది సొల్యూషన్ ఏదైతే ఆలోచించి చేశానో, ఇది ఇంటి దగ్గర అప్పుడప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. అందుకే నేను అది గుర్తొచ్చి ఇప్పుడు ఏదైతే చేస్తున్నాను చాలా బాగా పనిచేస్తుంది చున్నం కూడా. ఇలా మనకి సాయిల్లో కూడా సాయిల్లో ఏదైనా క్రిమి కీటకాలు ఉన్నా కూడా మొదట్లో కూడా చల్లుకోవచ్చు. అలా ఆ క్రిములు అనేది చనిపోయి మొక్క అనేది ఎదుగుదల చాలా బాగుంటుంది. అలా అవి ఇచ్చిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి, టమాటోస్ ఉన్నాయి, అవి కూడా హార్వెస్ట్ చేశాను. బీరకాయలు కూడా ఉండే. ఈసారి నేను సీడ్స్కి బీరకాయలు వదిలేశాను. అలాగే కాకరకాయ సీడ్స్ కూడా మొన్న నేను ఎండలో పెట్టాను. బట్ వర్షం వచ్చింది, చూడనే లేదు. అసలు పెద్ద వర్షం అయితే వచ్చింది సండే నైటు. అది ఉందో వర్షానికి కొట్టుకెళ్ళిందో కూడా తెలియదు. ఆల్రెడీ ఎండబెట్టేటప్పుడు నేను వీడియో కూడా తీసాను, అది మీకు ఒక వీడియోలో చూపిస్తాను. బట్ మళ్ళీ అది ఎండిందా లేదని నేను అబ్జర్వ్ కూడా చేయలేదు, ఎందుకంటే వర్షం బాగా పడింది, అది కొట్టుకెళ్ళిపోయి ఉంటుంది చెప్పాలంటే. ఇక అంటే పైన పెడితే ఎండలో బాగా ఎండుద్దని చెప్పేసి నేను గార్డెన్లోనే పెట్టేశాను. ఇలా దేశీ టమాటోస్ అయితే బాగానే వస్తున్నాయి. ఇంకా దేశీ టమాటోస్ ఎప్పుడు పండినప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే గార్డెన్లో ఎలకలు, ఉడతలు అవన్నీ కొంచెం పండుగ ఉంటే కదా మొత్తం తినేస్తున్నాయి. నాకు ఉడతలు తిన్నా ఒకటే, కానీ ఎలకలు వచ్చి ఇంకా పాడు చేస్తే మొక్కనని అవి ఇక్కడ పాడు చేస్తాయి అని చెప్పేసి ఎప్పుడు పడితే అప్పుడు కోసేస్తున్నాను. కొంచెం దూరంగా ఉన్నప్పుడే కోసాను, ఎందుకంటే అవి మళ్ళీ కొంచెం పండుగ ఉంటే మొత్తం ఆఫ్ తిని వదిలేస్తున్నాయి. అలా ఈ విధంగా అయితే మంచి రెమెడీ అన్నమాట ఇది. మీ మొక్కలకి తప్పకుండా చేసి చూడండి. ప్రతి ఒక్క ప్రాబ్లంకి బాగా పనిచేస్తుంది. ఇంత ముద్దగా రెడ్గా పూయాల్సిన మొగ్గలు ఇలా మధ్యలోనే తినేస్తున్నాయని ఇంకా అది చల్లడం అయితే జరిగింది. ఇవి తినకుండా, మొగ్గల్ని తినకుండా ఉండుంటే ఇప్పుడైతే ఎంత గుత్తులుగా వచ్చాయో మీకు అందుకే దగ్గర నుంచి కనబడే విధంగా చూపిస్తున్నాను. అన్నిటికీ ఇదే విధంగా తినేసినాయి. చూడండి ఎన్ని మొగ్గలు అలా తినేసిందో. ఇప్పుడు కొంచెం వర్షాలు పడ్డప్పుడు ఇలాంటి పురుగులు ఎక్కువగానే వస్తుంటాయి కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇక్కడ పింక్ మందార కూడా బాగానే పువ్వులు వస్తున్నాయి, కాకపోతే అటు సైడ్ పూయడం వల్ల అవి కొంచెం కనిపించట్లేదు, బయట సైడ్కి పూసాయి అవన్నీ కూడా. ఫ్లవర్స్ కూడా చాలా రకాలే వస్తున్నాయి మన గార్డెన్లో. ఇంకా చామంతులు కూడా ఇక ఫ్లవరింగ్ అనేది ఇంకా దసరా నుంచి స్టార్ట్ అయితే పువ్వులు. ఇప్పుడు మొగ్గలు కూడా చాలా పెద్ద సైజులోనే వచ్చినాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్లో అడగవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.